బీఆర్ఎస్ పార్టీలోనే కాదు యావత్ తెలంగాణ కూడా ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. మరి కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించుకోలేము. కేసీఆర్ గారు తన ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మరి అందుకనే తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా అతనికి కేసీఆర్ గారిని తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారిని భావిస్తారు. మరి తెలంగాణ బాబు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇందాక అదే చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే డెఫినెట్లీ అది కేసీఆర్ గారి వల్లనే అయింది. మరి ఆయన తనకున్నటువంటి పదవులని సైతం ఎంపీ అయిన ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు అన్ని వదులుకొని ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ఒక ఆయన జీవిత ఆశయంగా పెట్టుకొని ఎవరు చేయనటువంటి సాహసము. మరి అప్పుడు ఉన్నటువంటి సమైక్య ఆంధ్ర పాలకులు ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా జేఏసీ అనేది కేసీఆర్ గారు లేకపోతే జేఏసీ లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి వల్లనే జేఏసీ అని రావడం జరిగింది. జేఏసీ ఉండడం, మరి తర్వాత సకల జనుల సమ్మె కానీ అందరినీ కలుపుకోవడంలో కేసీఆర్ గారు నాయకత్వంలో ఉండి మాత్రం తెలంగాణ సాధించుకున్నాము. మరి ఆ విషయం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు. ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజుల నుంచి వచ్చిన ఆకాంక్ష కాదు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కంబైన్డ్ గా ఎప్పుడైతే 1950లో కలిపారో అప్పటి నుండి కూడా తెలంగాణ దాదాపు 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఆకాంక్షని నిజం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ 60 సంవత్సరాల ఆకాంక్షని నెరవేర్చిన తెలంగాణ బాపుని ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ జాతిపితగా గౌరవిస్తారు, మరి భావిస్తారు. అందుకే ఈరోజు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఒక జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిందంటారా? ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది. ఇక్కడ ప్రజలు ఏమైందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రజలకి నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ అన్నింటిలో ఇబ్బందులు ఉండేవి. మరి ఓవరాల్ గా డెవలప్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఆగిపోయింది. 60 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగింది. అయితే ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్న దానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కువ ఇస్తా ఉంటుంది, పెన్షన్స్ ఎక్కువ ఇస్తా ఉంటుంది. అట్లా ప్రజలందరూ మోసపోయడం జరిగింది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇట్లానే ఉంటదేమో అని వాళ్ళు భ్రమపడడం జరిగింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకి ప్రజలు మోసపోయి మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీద ఓటేయడం జరిగింది. మరి ఓవరాల్ చూసినట్టయితే మనం ఓట్స్ పర్సెంటేజ్ చూసుకుంటే చాలా లెస్ పర్సెంటేజ్ లో చాలా చోట్ల ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎవరు కూడా కేసీఆర్ గారు ఓడిపోవాలని అనుకోలేరు. చిన్న చిన్న ఇష్యూస్ లోకల్ లీడర్స్ పైన ఉన్న ప్రాబ్లం చిన్న చిన్న వాళ్ళ స్కీమ్స్ లో రాకపోవడం వల్లనే కొందరు చాలా అతి కొద్ది పర్సెంటేజ్ వ్యక్తులు ఆలోచించకపోవడం వల్ల మరి ముఖ్యంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు అట్రాక్ట్ అయ్యి మాత్రమే అటు ఓటు వేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు అందరికీ అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేరు. వాళ్ళు ఓన్లీ కేవలం ఎలక్షన్ స్టంట్ గానే ప్రజలకు అలాంటి హామీలు ఇచ్చారు. 100% అవుతారు. నెక్స్ట్ 100% అవుతారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూశారు ప్రజలు. మళ్ళీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూస్తున్నారు. అంతకు ముందున్న 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కూడా చూశారు. ప్రజలు ఏమనుకున్నారంటే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అయిపోయింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏమైనా బాగు చేస్తుందేమో అన్న ఉద్దేశంతో మరి ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలకు అట్రాక్ట్ అయ్యి మాత్రమే వారికి ఒక ఛాన్స్ ఇవ్వాలని భావించారు తప్ప వారి మీద అభిమానంతో కానీ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిది కూడా ఒక కంట్రోల్ అనేది ఉండదు. ఎవరికి వారే రాజు, ఎవరికి వారే మంత్రి మరి ముఖ్యంగా వాళ్ళు చెప్పుకుంటారు. సో అది కుదరదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా నేషనల్ పార్టీ అవ్వడం వల్ల వాళ్ళు ఒక స్టేట్ పైన ఫోకస్ చేయలేరు. వాళ్ళకి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఉన్నంత అండర్స్టాండింగ్ లోకల్ ప్రాబ్లమ్స్ పైన ఉండదు. బేసికల్ వాళ్ళ పైన ఏదైనా కూడా ఢిల్లీ నుంచి వస్తే తప్ప వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ. సో అదే తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, ఇక్కడ ఇంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా ఏ పార్టీ అయినా ఉంది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అన్నింటిలో కూడా మనం చూసాము. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కావచ్చు, మన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు, మరి మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కావచ్చు, కేవలం వాళ్ళు అధికార దుర్వినియోగం పాల్పడి మాత్రమే గెలవడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది అభ్యర్థులను వాళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది, భయపెట్టడం జరిగింది, నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకోవడం జరిగింది. సో వారు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు ఈ రోజు ప్రజలలో పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి కేసీఆర్ గారు, ఎందుకంటే మనం బాహుబలి సినిమాలో చూస్తాం, రానా గారు రాజు అయినా కూడా ప్రభాస్ గారు కేసీఆర్ లాగా ఆ రోజు ప్రభాస్ లాగా ఈ రోజు కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన నేత. మళ్ళీ కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి అలాంటి వ్యాఖ్యలు వారు చేయడం జరుగుతుంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు. ఎందుకంటే వారు ఎంత చేసినా కూడా, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి ముద్రను చెరిపేయడం ఇంపాసిబుల్. సో ఎప్పటికైనా కూడా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి ఈరోజు కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసి ఒకేసారి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందంగా ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. మలిదశ తెలంగాణ తొలి ఉద్యమ పోరాట వీరుడు మా మహానాయకుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో జరుపుకుంటా ఉన్నాం. 24 ఏళ్ళ పోరాటం చేసి 14 ఏళ్ళ ఉద్యమాన్ని నిలబెట్టి గల్లీ గల్లీ కదిలించి ఢిల్లీని వణికించి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా మహానాయకుడు కేసీఆర్ గారి హిస్టరీ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ భవన్లో హ్యాపీ బర్త్డే పుట్టినరోజు
శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.